కోల్డ్ వార్ ప్రారంభమైందా? దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఎందుకని సార్ చైనాను కట్టడి చేయడానికి ఈ రకంగా చేస్తుందంటారా? జపాన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల పాటు కేవలం రక్షణకే పరిమితమైనటువంటి జపాన్ ఇప్పుడు చూస్తే అప్గ్రేడ్ చేసినటువంటి మిజైల్స్తో వీటిని తయారు చేయడం వెనక అసలు వ్యూహం ఏంటంటారు? రోజా గారు, మీరు అన్నట్టుగా 70 ఏళ్లుగా జపాన్ పాలసీ వేరు, ఇప్పుడు మార్చుకున్నటువంటి పాలసీ వేరు. అంటే రిలయింగ్ ఓన్లీ ఆన్ యుఎస్, అమెరికా పైన మాత్రమే డిపెండ్ కావడము డిఫెన్స్ కోసం. తర్వాత దాడులు ఎప్పుడు చేయకపోవడము, దాడులు చేస్తే మాత్రమే స్పందించడం, ఇది పాలసీగా దీని ఓల్డ్ డాక్ట్రిన్ అని అంటాం. ఇది ఈ 70 years కూడా ఇలాంటి ఒక డాక్ట్రిన్ తో ఎక్స్క్లూజివ్ గా డిఫెన్స్ అఫెన్స్ అనేదే లేదు. అసలు డిఫెన్స్ ఓరియంటెడ్ పాలసీగా అది పెట్టుకున్నది. అలాంటిది ఇప్పుడు సడన్ గా 2022 తర్వాత నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని మార్చేసింది జపాన్. మొదటిసారి, ఎందుకంటే మనకు స్టోరీ మర్చిపోకూడదు. జపాన్ ఒక్క దేశం మాత్రమే ఈ భూమి పైన అణ్వాయుధాల దాడి ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, World War II రుచి చూసినటువంటి దేశం అది. కనుక దాంతో తాను నేర్చుకున్న లెసన్ ఏంటంటే, తన రాజ్యాంగంలోనే చెప్పుకున్నది ఏంటి అంటే, ఈ దేశాల పైన దాడి చేసేది లేదు, కనుక యుద్ధాలు చేసేది లేదు. ఓ రకంగా చెప్పాలంటే అలాంటి ఒక పాలసీని పెట్టుకొని యుద్ధాలు చేయలేదు జపాన్ ఎప్పుడు కూడా. అందుకనే కదా ఈ రోజు జపాన్ అంత వేగంగా డెవలప్ అయింది. ఇదే జపాన్ పైన అణ్వాయుధం బాంబు పడ్డదా అసలు, హిరోషిమా, నాగసాకి అంటే ఇప్పుడు నమ్మలేము. అంత తొందరగా జపాన్ కోలుకున్నది, గట్టిగా ఆర్థికంగా బలమైన దేశంగా నిలబడ్డది. కానీ ఇప్పుడు 22 తర్వాత ఈ డాక్ట్రిన్ చేంజ్ చేసుకుంటుంది, నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. ఇప్పుడు ఏంటంటే కౌంటర్ స్ట్రైక్ కెపాసిటీని పెంచుకుంటుంది తాను. ఎందుకు అలా అంటే, చైనాను మీరు అన్నట్టుగా చైనా ఒక పెద్ద థ్రెట్ గా కనిపిస్తుంది. తర్వాత మనం చెప్పాలంటే కొరియా కూడా, నార్త్ కొరియా మిసైల్ ప్రయోగాలు విపరీతంగా చేస్తుంది. నార్త్ కొరియా కూడా థ్రెట్ గా చూస్తుంది తాను జపాన్. ఈ రెండింటికి పోరు తోడు ఏంటి అంటే, తైవాన్ ఒక ట్రిగ్గర్ పాయింట్ అంటాం, అదొక ట్రిగ్గర్ పాయింట్ గా జపాన్ కు ఉంది. కనుక ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియని ఒక పరిస్థితి. కనుక మీరు కనుక దాడి చేస్తే, మా దగ్గర కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇప్పుడు టైప్ 12 మిసైల్స్ ను అప్గ్రేడ్ చేసినటువంటి మిసైల్స్ ను ఎందుకు ఇప్పుడు మళ్ళా తను తయారీ చేసుకుంటుంది, రీమేకింగ్ చేసుకుంటుంది అంటే, ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్. చైనాలో ఉన్న ఏ భూభాగాన్నైనా కూడా కొట్టగలిగినటువంటి టార్గెట్ చైనా మిసైల్స్, ఒక మాటలో చెప్పాలంటే ఇది. కనుక చైనాకు ఒక మెసేజ్ ఇచ్చేస్తుంది అంటే, ఇఫ్ యూ స్ట్రైక్ జపాన్, జపాన్ విల్ ఆల్సో స్ట్రైక్ యూ బ్యాక్ అని ఒక మెసేజ్ చైనా. ఇది కేవలం రక్షణ వ్యూహమే కాకుండా ఇతర దేశాలపై కౌంటర్ స్ట్రైక్స్ చేయడానికి కూడా మా దగ్గర సరైనటువంటి సామర్థ్యం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. సామర్థ్యం ఉంది. ఇంకా చెప్పాలంటే, అసలు ఇంతకాలం ఓన్లీ అమెరికా పైన ఆధారపడేది తన డిఫెన్స్ మ్యాటర్స్ అన్నిటి కూడా. అమెరికా ఉంది మాకు చూసుకోవడానికి అని. అయితే రీసెంట్ మనం అర్థం చేసుకోవడానికి కూడా ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఏషియా వార్ ఏదైతే ఉందో, మిడిల్ ఈస్ట్ వార్ ఏదైతే ఉందో, ఈ ఇరాన్ అమెరికా వార్ లో మనకు కనపడుతున్నది ఏంటమ్మా, మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా, సౌదీ, ఖతార్, అన్ని దేశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధం చేసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ తో కిరాయికి తెచ్చుకునే సౌదీ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే అమెరికా తన స్థావరాలను పెట్టి వాళ్ళకు భద్రత కల్పిస్తుంది అనేది మనకు అర్థం అవుతున్నటువంటి విషయం. కానీ ఇరాన్ దాడులు చేస్తుంటే ఏం చేస్తుంది అమెరికా? నిస్సహాయంగా చూస్తూ ఉంది. సౌదీ పైన, అన్ని అరబ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడులు చేస్తా ఉంది, విపరీతంగా దెబ్బతీసింది. కానీ అమెరికా ఎక్కడ కాపాడలేకపోయింది. ఇవన్నీ కూడా లెసన్సే నేర్చుకోవడానికి, జపాన్ కు కూడా లెసన్స్. రేపటి రోజు చైనా మా పైన దాడి చేయ మొదలు పెడితే ఇంతేనా అమెరికా పరిస్థితి అనేది కూడా కళ్ళకు కనపడుతున్నటువంటి విషయంగా నేను చూస్తున్నాను. అందుకే
జపాన్ తాను సిద్ధమైపోతుంది. అతిగా అమెరికా పైన ఆధారపడే కన్నా, చూస్తూ ఊరికే కూర్చునే కన్నా, మిసైల్స్ అనేవి పెట్టుకొని తయారీ అయి ఉంటే ఎట్లన్నా అవుతుంది. శత్రువు కనీసం భయపడైనా మిసైల్స్ జపాన్ తో ఏ ఆయుధం లేదు అన్నప్పుడు ప్రతి వాడు ఒకటి వేద్దాం పోయేదేముంది అనేటువంటి ఒక టెంప్టేషన్ కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు నేను అనుకుంటున్నాను జపాన్ ఈ పాలసీని అడాప్ట్ చేస్తున్నది. మమ్మల్ని కొడితే మేము తిరిగి కొడతాం, ఊరికే ఉండే వాళ్ళమైతే కాదు అనేటువంటి మెసేజ్ను ఒక మెసేజ్ అయితే ప్రపంచానికి పంపించిందమ్మా. అయితే రెండు విషయాలు చూడాలి సార్ ఇక్కడ. విషయం తూర్పు చైనా సముద్రంలో చైనా తరచూ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, అలాగే తైవాన్ చుట్టూ మారుతున్నటువంటి భయానక పరిస్థితులు కావచ్చు, వీటన్నింటికి జపాన్ భయపడి ఈ నిర్ణయం తీసుకుందా, లేదు అని అంటే చైనానే దారికి తీసుకొచ్చేందుకు, చైనా తన మాట వినేలాగా చేసేందుకే జపాన్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందంటారు? ఇప్పటికిప్పుడు చైనా పైన దాడి చేయదు జపాన్, ఆ ధైర్యం చేయకపోవచ్చు. కానీ చైనాకు ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చేస్తుంది. నేనేం ఊరికే లేను, అల్లాటపై ఏం కాదు నేను అనేటువంటి ఒక మెసేజ్ అయితే గట్టిగా ఇచ్చేసింది. దీనికి తోడుగా ఇప్పుడు మనకు మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనకు కూడా ఇప్పుడు ఇది సంతోషం కలిగించేటువంటి విషయమే కదమ్మా ఇది. ఎందుకంటే చైనా అనేది మనకు థ్రెట్టే ఎప్పుడున్నా కూడా. ముఖ్యంగా ఇండో పసిఫిక్ సముద్రం అంతా కూడా చైనా మెల్లమెల్లగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఎప్పటికప్పుడు కూడా. అందుకే తైవాన్ ఎప్పుడు కబలిస్తుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. కనుక ఒక్కసారి ఇండో పసిఫిక్ సముద్ర మార్గం అనేది డిస్టర్బ్ అయితే చాలా నష్టపోయేది భారత్ అసలు. అందుకే మనం కూడా వీఆర్ వరీడ్ అన్నట్టు. చైనా యొక్క ఆధిపత్యాన్ని మనము భరించలేకపోతున్నాము. అందుకని జపాన్ కూడా అంతే వరి అవుతుంది, అన్ని దేశాలు కూడా అవే వరి అవుతున్నాయి. జపాన్ బలపడుతున్నప్పుడు భారత్ ఆనందపడుతుందని అనుకోవాలి. ఓ రకంగా ఇండైరెక్ట్ గా అది మనకు కూడా ఒక బలం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనము క్వాడ్ దీన్ని గ్రూప్ లో మనం ఉన్నాం, కూటమి అనేది అంటాం క్వాడ్. జపాన్, భారత్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్. ఎందుకంటే ఇవన్నీ కూడా పసిఫిక్ సముద్ర తీరాన్ని ఈ 4 దేశాలు గట్టిగా నిలబడితే చైనా జోక్యం చేసుకోవడం కష్టమైపోతుంది. కనుక క్వాడ్ అనేది ఒక రకంగా చైనాకు బెదిరింపు లాంటిది. మనం బెదిరిస్తున్నాం, ముఖ్యంగా భారత్ బెదిరిస్తుంది చైనా. నువ్వు కాలు పెట్టు చూస్తాం నీ కథ ఏందో అనేటువంటి పరిస్థితిని మనం కలిగించాం. అందుకే ఈ క్వాడ్ కూటమిలో ఉండి ఆల్రెడీ మనము ఒక కీలక పాత్ర పోషిస్తున్నాం. ఇప్పటికిప్పుడు క్వాడ్